నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఎమ్మెల్యే ఫైర్. కరోనా పేషెంట్లను గాంధీకి ఎందుకు రిఫర్ చేస్తున్నారని నిలదీసిన తూర్పు జగ్గారెడ్డి. సినీ ఫక్కీలో కారును చేజ్ చేసి గంజాయిని పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు. 28 కేజీల గంజాయి బ్యాగులు స్వాధీనం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేసిన V1 ఛానల్ ఎండి. 70 లక్షల మేర కాజేసిన ప్రశాంత్. ఆదిలాబాద్ జిల్లాలో పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ హరిత సైనికుడిలా పనిచేయాలని తెలిపిన జోగు రామన్న. జమ్మికుంట బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు రద్దు. కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దర్గా కమిటీ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ పై స్థానిక ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కరోనా పేషెంట్లను గాంధీకి రిఫర్ చేయడంపై సూపరింటెండెంట్ను జగ్గారెడ్డి నిలదీశారు. కరోనా వైద్యం కోసం సంగారెడ్డిలో 100 పడకల హాస్పిటల్ను సిద్ధం చేసినట్లు మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ ప్రకటించిన తర్వాత ఎందుకు గాంధీకి పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే గాంధీలో వైద్యం అందక మరణిస్తున్నారన్న ఆరోపణలున్నాయని, అయినా అక్కడికే ఎందుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కరోనాతో వైద్యం అందక మరణిస్తే ఆ డెడ్ బాడీతో కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు. సూపరింటెండెంట్ గారు హలో, సూపరింటెండెంట్ గారు ఏమైంది? ఆయన గాంధీకి ఎందుకు పంపించారు? సూపరింటెండెంట్ గారు నాకు ఒక మాట చెప్పండి, నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మొన్న రీసెంట్లీ 1 వీక్ బ్యాక్ హరీష్ రావు కలెక్టర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? 100 పడకలు రెడీ ఉన్నాయి, ఎంఎన్ఆర్లో రెడీ ఉన్నాయి, హాస్పిటల్లో రెడీ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, వెంటిలేటర్ ఉన్నాయి అని చెప్పారు కదా. ఎందుకు పంపించారు ఆమెని గాంధీ హాస్పిటల్కి? గాంధీ హాస్పిటల్ ఎట్లా సార్? సార్ నేనేమో టెక్నికల్, నా మాట ఏంటి సూపరింటెండెంట్ గారు సార్, నా మాట మీరు టెక్నికల్గా వాడిపోతున్నది కాదంటలేను మీరు, కానీ ఇప్పుడు గాంధీలో పోతే ఉంటలేరు కదా. గాంధీలో పోగానే కొన్ని అసలు అక్కడ చచ్చిపోతున్నారు కదా. అంటే ఎక్కడ సూపర్ స్పెషాలిటీ సార్? అక్కడ చచ్చిపోతున్నారు అక్కడ పేషెంట్లు. ఎట్లా మరి? హరీష్ రావు మొన్న స్టేట్మెంట్ కలెక్టర్ ఇచ్చారు కదా, అంత అవైలబుల్ ఉందని చెప్పారు కదా సార్ మొన్న. సార్ ఇప్పుడు గాంధీలా వినండి, ఇప్పుడు గాంధీలా శ్రీనివాస్ అని భగత్ సింగ్ నగర్ శ్రీనివాస్ అనే మనిషి వాళ్ళ అమ్మ అడ్మిట్ ఉన్నది. ఆడ రెస్పాన్స్ ఉండదు సార్, ఆడ ఎవరు చూడరు. కమ్సే మీద చెప్తే ఇన్నైనా పొజిషన్ ఉంటుంది డాక్టర్లకి. ఇక్కడ ట్రీట్మెంట్లో సరిగ్గా ఉన్నదా లేదా అన్నది సార్ గాంధీలో లేదు సార్. ఇప్పుడు గాంధీ నుంచి ఫోన్లు వస్తున్నాయి సార్. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే, గాంధీ హాస్పిటల్లో ఏ పేషెంట్ రెఫర్ చేసినా వాళ్ళ ఆ పేషెంట్కి సంబంధించిన వ్యక్తిని ఎవరు కూడా దగ్గర ఉండరు, నంబర్ 1. నంబర్ 2, ఆడ 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో ఉన్నారు, ఆడ స్టాఫ్ లేదు. వాళ్ళందరూ చూడాలంటే చూడలేకపోతున్నారు ఆడ. సూపరింటెండెంట్ గారు చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్. ఇప్పుడు ఫోన్లు నేను తట్టుకోలేకపోతున్నాడు ఫోన్లు. ఇప్పుడు ఒకవేళ సూపరింటెండెంట్ గారు నేనేమంటున్నానంటే, ఒకవేళ పేషెంట్ చచ్చిపోయింది అనుకోండి, నేను ఈసారి పేషెంట్ని ఉత్తగా బొందలగడ్డకి పంపిస్తాను. నేను పేషెంట్ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటాను, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది సూపరింటెండెంట్ సాబ్. ఇప్పుడు మినిస్టర్ మొన్న హరీష్ రావు కూడా ఏమన్నాడు మొన్న అయితే మరి సార్, నేను నీ తప్పంటలేదు సార్, నేను మీ తప్పంటలేదు. కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన స్టేట్మెంట్ వచ్చింది కదా, జిల్లా హెడ్ క్వార్టర్లో ఎంఎన్ఆర్లో 100 పడకలు ఉన్నాయి. చాలా మరి డాక్టర్ని పెట్టాడా సార్ ఆడ? నాకు అర్థం కాదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసిన ఒక కారు వేగంగా దూసుకెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు సినీ ఫక్కీలో కారును వెంబడించి ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద పట్టుకున్నారు. కారును సోదా చేయగా 4 లక్షల విలువ చేసే సుమారు 28 కేజీల గంజాయి బ్యాగులు దొరికాయి. గంజాయిని భద్రాచలం నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారని జూలూరుపాడు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఈరోజు సాయంత్రం నర్సాపురంలో వాహన తనిఖీ చేస్తుండగా ఒక వాహనం అతివేగంగా వస్తూ అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఆ వాహనాన్ని మేము చేసి పట్టుకొని అందులో ఏముందో తనిఖీ చేయగా అందులో 14 గంజాయి పొట్లాలు ఉన్నాయి. గంజాయి అది సుమారు 28 కేజీలు 4,20,000 విలువ చేస్తూ ఉంటుంది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తుల్ని విచారించగా వాళ్ళు హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు దొరికారు. 2 వ్యక్తులు పరారయ్యారు. ఆ 2 వ్యక్తులు పట్టుకుంటాం. విచారణ జరుగుతుంది. కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన V1 ఛానల్ ఎండీ ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని మోసం చేసిన ప్రశాంత్ ఒక్కొక్కరి వద్ద నుండి 1,70,000 రూపాయలు వసూలు చేశాడు. మొత్తం 40 మందిని మోసం చేసి 70 లక్షల మేర కాజేసిన ప్రశాంత్ మీడియాలో పనిచేస్తున్నట్లు తనకు పెద్ద వాళ్ళు తెలుసని చెప్పి మోసం చేస్తున్నాడు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ అలాట్మెంట్ లెటర్స్ తయారు చేసి ఇచ్చాడు. గతంలో ఎస్ఐ అని చెప్పి మోసం చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుండి 8 లక్షల రూపాయల నగదు, ఒక కార్, నకిలీ అలాట్మెంట్ లెటర్స్, ల్యాప్టాప్, ప్రింటర్, నకిలీ ఎస్ఐ ఐడి కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చారు, అదంతా మీకు ఇప్పిస్తానని చెప్పి ఆయన మోసం చేయడం జరిగింది. అది కాకుండా ఇదంతా యూజ్ చేసి కూడా ఫోర్జరీ స్టాంప్స్ ప్లస్ సెక్షన్ ఆఫీసర్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ అని చెప్పి కూడా ఒక ఫోర్జరీ సిగ్నేచర్ చేసి అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈయన అంతకుముందు కూడా గత జూన్ 24 కూడా ఈ మన సైబరాబాద్ పోలీస్ ఒక ఐడి కార్డ్ యూజ్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ సిటీ అని చెప్పి ఒక ఫేక్ ఐడి కార్డ్ కూడా తయారు చేసి ఈయన మిస్యూజ్ కేసును కూడా బుక్ కావడం జరిగింది. అక్కడ విజయవాడ పోలీసు ఆయన పోయే వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఒక లాస్ట్ జూన్లో కూడా ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 585 ఆఫ్ 2020 అండ్ సెక్షన్ 170, 419, 465, 468, 417 కింద భవానీపురం పోలీస్ స్టేషన్ కూడా ఆయన పైన కూడా కేసు కట్టి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దాదాపు ఈ ఒక కేసులో 40 పర్సన్స్ని చీట్ చేసి ఆయన దగ్గర నుంచి మనం ఒక మహీంద్రా XUV వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఒక మొబైల్, ల్యాప్టాప్, దాదాపు 8 lakhs రూపీస్ కూడా క్యాష్ కూడా ఆయన దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇది చాలా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, చాలా పక్కబంది ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము. ఎవరు కూడా ఇలాంటి వాళ్ళకి మోసపోవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అంతకుముందు కూడా మనము 2 సార్లు ఇలాంటి గ్యాంగ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ మెయిన్ అక్యూజ్ని అప్రెంట్ చేయడంలో మన SOT అడిషనల్ DCP సందీప్, మన ఇన్స్పెక్టర్ సుధీరు, అదేవిధంగా KPHB పోలీస్ నుంచి మన అడిషనల్ DCP వెంకటేశ్వర్ నేతృత్వంలో మన ACP కుకట్పల్లి సురేందరు, మన KPHB ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, SOT టీము, KPHB పోలీస్ బాగా కృషి చేసింది. చాలా రోజు వర్కౌట్ చేసి ఎందుకంటే ఈయన చాలా చోట్ల కూడా మీడియా పర్సన్ అని చెప్పి చెప్పుకునేవాడు. ఇంకా ఆయన పైన కూడా మనం మళ్ళీ ఆయనని పోలీస్ కస్టడీ తీసుకుని ఎక్కడెక్కడ ఇంకా నేరాలుగా మనం పాల్పడినారని చెప్పి మనము ఆయనని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా బట్టి సావర్గాం గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనానికి ఎమ్మెల్యే జోగు రామన్న భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వనాలను అన్ని గ్రామాల్లో చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించడంలో ప్రకృతి వనాలు ముఖ్య భూమిక పోషిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూ హరిత సైనికునిలా పనిచేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, జడ్పీటీసీ నల్లా వనిత రాజేశ్వర్, ఎంపీపీ చందాల ఈశ్వరి రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సర్పంచ్ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండల పరిధిలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఈ సంవత్సరం జరిగే హజ్రత్ సయ్యద్ ఉరుసు ఉత్సవాలు కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్లు దర్గా కమిటీ తీర్మానించింది. ఉరుసు ఉత్సవం బంద్ పోస్టర్ను పట్టణ సీఐ సృజన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ఉత్సవాలు ఈ సంవత్సరం కరోనా కారణంగా రద్దు చేసినందుకు కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. మన బక్రీద్ సందర్భంగా అక్కడ ఉర్సు ఉత్సవాలు జరిగేవి. బిజిగిరి షరీఫ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేటివి. కానీ ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో దర్గా కమిటీ వారు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ అండ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి, సార్ ఈ సంవత్సరం కరోనా ఉన్నందున కరోనా నేపథ్యంలో మేము దీన్ని రద్దు చేయదలుచుకున్నాము ప్రజల హితము కోరి. ఎందుకంటే మాకు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, మహారాష్ట్ర నుంచి కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది వస్తారు. దాదాపు అక్కడ 50,000 జనం వరకు ఖచ్చితంగా వస్తుండే. అంతమందిలో ఇప్పుడు కరోనా దాంట్లో ఏ ఒక్కరికి ఇద్దరికి ఉన్నా కూడా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఉర్సు ఉత్సవాలు మేము రద్దు చేసుకుంటున్నాం సార్, ప్రజాహితం కోరి అని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. మేము కూడా వాళ్ళను చాలా హర్షించడం జరిగింది. ఎందుకంటే ప్రజల కోసం అని చెప్పేసి ఎవరైనా సరే దేవుడిని ప్రార్థించినా ఎవరిని ప్రార్థించినా కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాము. ఈ విపత్కర పరిస్థితులలో ఇంకా మనం అక్కడ ఉర్సు ఉత్సవాలు జరిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తప్ప అక్కడ ఎటువంటిది మనం చేసేది లేదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. కావున మా పోలీస్ శాఖ తరఫుకెళ్ళి అండ్ జమ్మికుంట ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ దర్గా కమిటీని మేము అందరం కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈసారి ఇవి రద్దయినాయని చెప్పేసి తెలుసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు పడకుండా ఈ సంవత్సరం ఎటువంటి దర్గాలో ఉత్సవాలు జరగట్లేదు, ఉర్సు ఉత్సవాలు జరగట్లేదు అని చెప్పేసి తెలుపుతున్నాము. గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పైడిపల్లి నగరంలో శ్మశాన వాటిక కోసం 2 ఎకరాల 3 గుంటల భూమిని ముస్లింలకు కేటాయించారు. ఈ భూమిలో 1 ఎకరాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా కొందరు వ్యక్తులు వక్ఫ్ బోర్డు ఆర్ఐ రియాజ్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వరంగల్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు తెలియపరచగా ఎంఆర్ఓ కొలతలు వేయించి హద్దులు పెట్టించారు. ఆర్ఐ రియాజ్ మాట్లాడుతూ ఈ భూమి 1990వ సంవత్సరంలో ముస్లింలకు శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా పేరు మొహమ్మద్ రియాజ్ పాషా. నేను వరంగల్ అర్బన్ జిల్లాకి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ని. వరంగల్ మండలంలోని 1వ నెంబర్ డివిజన్లో సర్వే నెంబర్ 1241 కబ్రస్థాన్ గ్రేవ్యార్డ్ ల్యాండ్ 2 ఎకరాల 3 గుంటలు ఉన్నది. దీంట్లో ఈ భూమిని ఆక్రమణ గురి అవుతుంది మాకు నోటీసులో రావడం జరిగింది. అది నోటీసులో రావడం జరిగిన తర్వాత మండల రెవెన్యూ ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి దీన్ని సర్వే చేయడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈరోజు సర్వే చేయడం జరిగింది. మండల సర్వేయర్ గారు విఆర్ గారు ఆధ్వర్యంలో బౌండరీ ఫిక్స్ చేసి ఫైనల్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అర్బన్ వరంగల్ డిస్టిక్ అర్బన్ వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 1241 రెవెన్యూ రికార్డ్స్ నుంచి కబ్రస్థాన్గా ఉంది. ఏపీ రాజ్పత్రము, ఆంధ్రప్రదేశ్ రాజ్పత్రము ఫిబ్రవరి 2, 1990లో సీరియల్ నంబర్ 11/490లో కూడా నమోదు చేయడం జరిగింది. దీని విస్తరణ సుమారుగా 2 ఎకరాల 3 గుంటలు ఉంది. గతంలో ఇది మేము గ్రామస్తులము, ఇది గతం నుంచి కబ్రస్థాన్గా ఉంది. మా తాత ముత్తాతల నుంచి దీన్ని మేము వాడుకుంటున్నాం. గతంలో సర్వే చేయడం జరిగింది. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మేము హద్దులను కాలువ మాదిరిగా హద్దులను తీస్తాము. ట్రెంచ్ కొట్టి దీన్ని వాడుకుంటున్నాము. ప్రస్తుతము ఈ ట్రెంచ్ పక్క వాళ్ళు మా దాంట్లోకి రావడం జరిగినది. ఇంకా పాతకాలంలో నుంచి ఉన్న కనులను తీసేసి ట్రెంచ్ ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం జరిగింది. మేము ఈ విషయాన్ని తహసీల్దార్ గారి దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి, వక్ఫ్ బోర్డు ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాం. వక్ఫ్ బోర్డు ఆఫీసర్ గారు దీనికి సంబంధించి పోలీసు వారు, వక్ఫ్ బోర్డు అధికారులు, రెవెన్యూ అధికారులు దీనికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఇచ్చి మండల్ సర్వే గారిని పంపించి మా యొక్క ల్యాండ్ని సర్వే చేయించి మాకు హద్దులు చూపించినారు. ఈ చుట్టుపక్కల నుంచి ఆక్రమణకు గురవుతుంది. సుమారుగా 1 ఎకరం వరకు ఆక్రమణకు గురి అవుని మా అంచనా.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన మంత్రి భగవాన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రి భగవాన్ మాట్లాడుతూ తన తండ్రి మంత్రి మొగలయ్యకు సంబంధించిన భూమి తాలూకా పాస్బుక్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో 10 సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదని వాపోయారు. ఎంఆర్ఓ, వీఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా తాత మంత్రి మొగలయ్య, నేను మనమణ్ణి, మా నాన్న మంత్రి భగవాన్. మేము 3 ఏళ్ళ నుంచి జాగా కోసం తిరుగుతున్నాం. మాకు 30 గుంటలు పాస్బుక్ వస్తాయని చెప్తారు, కానీ అది ఇంకా వస్తలేదు. ఆన్లైన్లో చూపిస్తుంది కానీ ఇంకా ఇస్తలేరు. ఇప్పుడు ఇంకా 1 గుంట 12 గుంటలు ఇంకొక ఎకరం అసలు అలా చూపిస్తూనే లేదు. వాళ్ళు ఎక్కియనే లేరు, ఎక్కిస్తా అంటూనే లేరు. మొత్తం చిన్నప్పటి నుంచి అప్పుడే బోరేసిరు 3 గుంటలు జాగా కలిసి అశోక్ రెడ్డి. ఇప్పుడు 3 గుంటలు 6 గుంటలు జాగా చేసి మొత్తం ఒక మాడి కబ్జా చేసిండు, ఇంకొకైనా కబ్జా చేసిండు ఒక మాట. ఇద్దరు కలిసి తవ్వంటే తవ్విచ్చిన ఆరాధలు అది చాలేదని చెప్పి మళ్ళీ గదలు జరుపుకుంటూ పోతున్నారు. ఇంకా ఏడాది గదం ఇంత అశోక్ రెడ్డి బతులు రాజా ఇద్దరు జరుపుకుంటే మొత్తం అంత దాకా పోయింది. మొత్తం ఒక పెద్ద మనిషి, ఒక గొలుసు మందం పోయి ఇద్దరు కలిసి గొలుసు మందం జాగా పోయింది. ఇద్దరు వచ్చినా కానీ మళ్ళీ వచ్చి కొలుస్తా అని చెప్పారు. ఆయన రాకుండా ఎత్తురు. ఓళ్ళు వచ్చినా మేము పాస్బుక్లు లేవు, బ్యాంకులు ఉన్నాయి, ఆడున్నాయి, మాకు పండుగ ఉంది, అది ఉందని తప్పించుకుంటా వాళ్ళకి పంపించారు. ఇదేం అని చెప్పి వాళ్ళు కూడా రాకుండా ఎత్తురు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలగొట్ల గ్రామంలో వాగులో కారుతో పాటు సింధూరెడ్డి గల్లంతైన సంఘటనలో గత 3 రోజులుగా తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో సింధూరెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీచుపల్లి గజ ఈతగాడైన జగన్కు కర్నూలు రైల్వే బ్రిడ్జి కింద సింధూరెడ్డి శవమై కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 12వ వార్డు 4వ వార్డులో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘం వారి సహకారంతో 2500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి చంద్రశేఖరాచారి, వైస్ చైర్మన్ మహ్మూదా బేగం, కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా మదనపూర్ మండలం సరళాసాగర్ ప్రాజెక్టు నుండి రైతుల పంట పొలాలకు సాగునీటిని ఎమ్మెల్యే అల వెంకటేశ్వరరెడ్డి విడుదల చేశారు. గత డిసెంబర్ 31 నాడు తెగిపోయిన సరళాసాగర్ ప్రాజెక్టు పనులను అతి తక్కువ కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి ఎమ్మెల్యే అల వెంకటేశ్వరరెడ్డి సాగునీటిని విడుదల చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేకు ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయకట్టు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని వడ్డెవాట గ్రామంలో డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక నిర్మాణంలో వివాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ భర్త లక్ష్మీకాంత్ రెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధ్యత గల సర్పంచ్కు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల వినాశనం ముఖ్యమా అని నిలదీస్తున్నారు. తక్షణమే దీనిపై స్పందించి భూమి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాచాల యుగంధర్ గౌడ్ నాయకత్వంలో నిరాహార దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాచాల యుగంధర్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరిట రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి సర్పంచ్ కానీ మరియు అధికారులపై కానీ చర్యలు తీసుకొని ఈ యొక్క నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక్క వడ్డెవాట గ్రామం నుంచి తాండకి ఇంతకుముందు రోడ్డు లేకుండే చిన్న కాలిబాట ఉండే, అటువంటిది ఈ యొక్క రైతులు పట్టా పొలంలో కూడా ఒక అభివృద్ధి అవుతుంది. పక్క తాండకు కూడా మా తోటి మనుషులే వాళ్ళకు కూడా రోడ్డు కల్పించాలి, అభివృద్ధి కావాలి, వాళ్ళకు కూడా బండ్లు తిరగాలి, కార్లు తిరగాలనే ఉద్దేశంతోన మంచి ఉద్దేశంతోనే కొద్దిగా రోడ్డు ఇడిచిపెట్టిండ్రు. మళ్ళీ తర్వాత ఇక్కడ తిరుమలాయపల్లి కూడా ఈ రోడ్డు ఉండే గతంలో, అంటే 20 ఏళ్ళ కింద కూడా మేము కూడా ఈ రోడ్డు వేయించడం జరిగింది. పనికార పథకంలో 2001లో కూడా వేయించడం. మరి ఇప్పుడు మళ్ళా కాలక్రమేణా అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక రోడ్లు కూడా వేసే క్రమంలో కూడా మళ్ళీ ఇక్కడ ఒక బీటీ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది తాండకు. మళ్ళీ ఆ బీటీ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా గతంలో కూడా వీళ్ళు ఇంత పొలం ఇచ్చారు. బీటీ రోడ్డు శాంక్షన్ కూడా దాదాపు 1 ఎకరా పొలం వీళ్ళు ఒక రోడ్డు కిడిచి పెట్టడం జరిగింది. మళ్ళీ వీళ్ళప్పుడు అడ్డుపడితే అప్పటి తహసీల్దార్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు కూడా వీళ్ళకి చెప్పి ఒప్పించారు. ఏమని, మీ పొలం ఇవ్వండి, ఈ యొక్క తాండకు రోడ్డు కావాలి కాబట్టి మనం అభివృద్ధిని అడ్డుకోకూడదు, మీకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి దీనికి బదులుగా ప్రభుత్వ స్థలం ఇస్తామని చెప్తే వీళ్ళు ఒక పెద్ద మనసుతోన సాటి మనుషులకు ఆటంకం కలగొద్దు, అభివృద్ధికి ఆటంకం కలగొద్దు అని చెప్పి ఒక ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఆ రోజు వాళ్ళకు వ్యతిరేకించకుండా ఈరోజు వాళ్ళ స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి బదులుగా ఎకరా స్థలం అంటే ఇక్కడ బంజరు పొలం ఉంది, వీళ్ళ పొలం పక్కనే ఉన్నటువంటి స్థలంలో ఇస్తానని చెప్పి అంతా రెడీ చేసే క్రమంలో దురదృష్టవశాత్తు అక్కడ అప్పుడు తహసీల్దార్ కూడా ఏసీబీకి పట్టుబడి ఆయన పోవడం జరిగింది. మరి దాని తర్వాత ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ రావడం, సర్పంచ్ మారడంతో ఇక్కడ అంతా కూడా ఏంటంటే రాజకీయంగా కూడా అంతా కూడా ఈరోజు వివక్ష పాటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సర్పంచ్ అనే వ్యక్తి గ్రామ అభివృద్ధికి పాటుపడాలి, గ్రామ సమస్యలపైన పాటుపడాలి, అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక వర్గాన్ని పెంచి పోషించుకుంటా ఈరోజు బీసీలను కానీ బీసీ రైతులను కానీ ఎస్సీలను కానీ తీవ్ర ఇబ్బందులు గురి చేసుకుంటా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు అందరూ ఓట్లు వేస్తేనే మీరు గెలిచిండ్రు, మీరు గెలిచిన తర్వాత ఈరోజు అందరినీ సమానంగా అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి అక్కడ వీళ్ళే కేటాయించిన స్థలంలో ఇప్పుడు శ్మశాన వాటిక కానీ డంపింగ్ యార్డ్ కానీ కూడా కడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం అక్కడ ప్రపోజల్ చేసి మళ్ళీ అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు గత నెల 13వ తేదీ నాడు కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. మరి అయినా కూడా మొన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు తాండకు వెళ్ళే క్రమంలో కూడా వీళ్ళు అడిగితే ఆ సమస్య పరిష్కారం అని చెప్తే కూడా సర్పంచ్ ఇంకా కావాలనే మా మీదనే కంప్లైంట్ చేస్తామని చెప్పి వీళ్ళను కుట్రపూరితంగా ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మట్టుపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ను గ్రామ సర్పంచ్ కలాలి స్వరూప దశరథ్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో ఉప సర్పంచ్ కంకర శంకరమ్మ, పంచాయతీ సెక్రటరీ భానుజ, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కోటంగారి శంకరయ్య, భవానీ అంజయ్య, మేకటి లక్ష్మయ్య, గ్రామ పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంకర భూషణం తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఎమ్మెల్యే ఫైర్. కరోనా పేషెంట్లను గాంధీకి ఎందుకు రిఫర్ చేస్తున్నారని నిలదీసిన తూర్పు జగ్గారెడ్డి. సినీ ఫక్కీలో కారును చేజ్ చేసి గంజాయిని పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు. 28 కేజీల గంజాయి బ్యాగులు స్వాధీనం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని మోసం చేసిన V1 ఛానల్ ఎండి. 70 లక్షల మేర కాజేసిన ప్రశాంత్. ఆదిలాబాద్ జిల్లాలో పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరూ హరిత సైనికుడిలా పనిచేయాలని తెలిపిన జోగు రామన్న. జమ్మికుంట బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఉరుసు ఉత్సవాలు రద్దు. కరోనా కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన దర్గా కమిటీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.